హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దిగుమతి సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో యాపిల్ ఐఫోన్లు భారీ ఖరీదైనవిగా మారనున్నాయి. ఐఫోన్ ధరల పెరుగుదలను తాత్కాలికంగా నివారించేందుకు ఐఫోన్ తయారీదారు యాపిల్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భారత్ నుంచి అమెరికాకు ఏకంగా 5 విమానాల్లో ఐఫోన్లు ఫుల్గా లోడ్ చేసి మరీ పంపేసింది. ఐఫోన్లతో పాటు ఇతర యాపిల్ ప్రొడక్ట్లను కూడా ప్యాక్ చేసి పంపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్స్ విధించిన నేపథ్యంలో యాపిల్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి కేవలం 3 రోజుల్లోనే 5 కార్గో విమానాల్లో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రొడక్ట్లను అమెరికాకు తరలించినట్లు సంబంధిత భారత్పై 26%, చైనాపై 52%, తైవాన్పై 32% సుంకాలు విధించారు. ఐఫోన్ అమెరికన్ కంపెనీ అయినప్పటికీ చాలా ఐఫోన్లు, వాటి స్పేర్ పార్ట్స్ భారత్, తైవాన్, చైనాలలో తయారవుతున్నాయి. అందువల్ల ఈ 3 దేశాల నుంచి ఎగుమతయ్యే ఐఫోన్లు ఖరీదైనవిగా మారనున్నాయి. ప్రస్తుతానికి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు యాపిల్ భారత్లో తయారైన ఐఫోన్లను అమెరికాకు 5 విమానాల్లో లోడ్ చేసి పంపించేసింది. ఈ ఐఫోన్లన్నింటినీ అమెరికాలోని ఒక వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. టారిఫ్ విధానం అమలు కంటే ముందు షిప్ చేసిన యాపిల్ అన్ని ప్రొడక్టులపై పాత పన్ను మాత్రమే వర్తిస్తుంది కోవచ్చని యాపిల్ భావిస్తోంది. యాపిల్ ప్రస్తుత ఐఫోన్ ధరలను తాత్కాలికంగా కొనసాగించడానికి వీలు కల్పిస్తాయని నివేదిక చెబుతోంది. తక్కువ సుంకంతో అమెరికా చేరిన ఐఫోన్లపై పన్ను రేట్లు చాలా తక్కువగా ఉంటుంది. కొత్త షిప్మెంట్లకు చెల్లించాల్సినంతగా పన్ను రేట్లను తప్పించుకోవచ్చు అన్నమాట. యాపిల్ యుఎస్ వేర్ హౌస్లలో రాబోయే చాలా నెలల పాటు ఐఫోన్లు స్టోర్ చేసి ఉంటాయని సమాచారం. అమెరికా మార్కెట్కు మాత్రమే కాదు, భారత్ సహా కీలకమైన ప్రపంచ ప్రాంతాలలో ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది. దేశాలలో వివిధ టారిఫ్ విధానాలు ఎలా ప్రభావితం చేస్తాయో కూడా కంపెనీ విశ్లేషిస్తోంది. అమెరికాలో యాపిల్ ఉత్పత్తులపై కీలకమైన మార్కెట్ ఉంది. పెరిగిన ఖర్చుల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు యాపిల్ ఈ దిశగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ వెంటనే అమల్లోకి రానున్నాయి. భారత్పై 26% పరస్పర సుంకాలను కూడా ప్రకటించారు. యాపిల్ తయారీ వ్యూహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. యాపిల్ కంపెనీ చైనా నుంచి ఎక్కువ ఐఫోన్లు తయారీని భారత్కు షిఫ్ట్ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ యాపిల్ ప్రపంచంలో ఉత్పత్తి నెట్వర్క్లో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లలో ఐఫోన్ సుంకాల నుంచి యాపిల్ ప్రయోజనం పొందనుంది. భారతీయ ఎగుమతులు చైనా వస్తువులపై విధించే 54%తో పోలిస్తే అమెరికాకు 26% పరస్పర సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ వ్యత్యాసంతో యాపిల్ భారత్లోనే తయారీ వేగవంతంగా, సురక్షితంగా ఉంటుందని భావిస్తోంది. భారత్ అమెరికాకు దాదాపు $9 బిలియన్ స్మార్ట్ ఫోన్ ఎగుమతులను చేస్తోంది. ఇందులో యాపిల్ నుంచి ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ ప్రొడక్టుల మార్పులు వివిధ దేశాలతో అమెరికా సుంకం నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.